మనది ఫార్మ్ స్మార్ట్ అనేది మన బిజినెస్ నేమ్. రైతులకు కావాల్సినటువంటి టార్పాలిన్స్ కానివచ్చు, స్ప్రేయర్స్ కానివచ్చు, బ్యాటరీ స్ప్రేయర్స్, తాగర్స్, టిల్లర్స్, టార్పాలిన్స్, మల్చింగ్ షీట్స్, షేడ్ నెట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. మనది టార్పాలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. మనకు వచ్చేసి మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంది, బెంగళూరు, హైదరాబాద్. ఇట్లా పొడవు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ ఇస్తా, దాంట్లో డౌటే లేదు. మీకు 100% పొడవు ఉంటుంది. మీకు దానిపైన రాసిన జిఎస్ఎం కి ఎంత వెయిట్ రావాలా అంత వెయిట్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది మా యొక్క స్పెషాలిటీ. బయట ఉన్నట్టు మేము ఎట్లా అంటే అట్లా నెంబర్ అయ్యాము, 250 జిఎస్ఎం అన్నామా 250 జిఎస్ఎం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దీనికి అడ్వాంటేజ్ అంటే దీనిపైన ఎంత గీకినా కానీ, చేతితో కాదు ఒక రాయి పెట్టుకొని గీకినా కానీ దీనిపైన ఉన్న లామినేషన్ లేదు. దీని స్ట్రెంత్ చూపిస్తాను చూడండి. ఇది నేను ఎంత లాగినా నా చెయ్యి తెగుతుందేమో కానీ ఇది మాత్రం కట్ అవ్వదు. ఈ 250, 300 జిఎస్ఎం వ్యవసాయానికి అవసరం లేదు. అది ట్రక్స్ కావాలా లేకపోతే ఇంకో దగ్గర ఇండస్ట్రియల్ యూజ్ కావాలా, దేనికి దానికి కావాలో దానికి మాత్రమే మనం దీన్ని యూజ్ చేసుకోవాలా. సో ఈ సోల్జర్ అనే ఈ ప్రొడక్ట్ లాస్ట్ 6 years నుంచి సౌత్ ఇండియా మొత్తం, తమిళనాడు వదిలేస్తే ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 స్టేట్స్ లో ది బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్. దీని తర్వాతే మిగతా ఏమన్నా ఒరిజినల్ క్వాలిటీ సెల్ అవుతున్నది. వివింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది. లోపల వచ్చేసి ఇట్లా ఒక ఎల్డి షీట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్యాబ్రిక్, ఇది ఎల్డి షీట్. మళ్ళా దీని తర్వాత ఇది వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్. సో ఈ 2 ఫ్యాబ్రిక్స్ మధ్యలో శాండ్విచ్ చేసి ఇట్లా ఒక ప్రోడక్ట్ చేస్తున్నాం. ఇది నీటి గుంటలో వేసేసి అట్లాగే వదిలేస్తే ఒక 5-10 ఏళ్ళు అట్లా వచ్చేస్తుంది. అందరు రైతులకి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావాలని అడగరు. నాకు ఒక 4-5 ఏళ్ళు వస్తే చాలంటే ఇది ఇచ్చామనుకోండి మోర్ దాన్ 5 years వచ్చేస్తుంది. బట్ ఇది జిఎస్ఎం తక్కువ కాబట్టి వెయిట్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా మనకి రేట్ తక్కువ వస్తుంది. ఇక్కడ ఆటోనగర్ లోనే 3 గోడౌన్స్ ఉన్నాయి. క్వాలిటీ రెండు ఒకటే. యాపిల్ అంటారు కదా, రెండు ఒకటే. బంగారాన్ని బంగారంతో కంపేర్ చేయండి, మట్టిని మట్టితో కంపేర్ చేయండి. ఈ రెండింటిని మీరు కంపేర్ చేస్తే మన బంగారం రేటు తక్కువ ఉంటుంది. కార్బొరేటర్ వచ్చేసి ఒరిజినల్ బిగ్ డెంట్ కార్బొరేటర్, డబుల్ సెక్షన్ పంప్, GX35 ఇంజన్, బ్రాస్ పంప్, హెవీ బాడీ. ఇంత ఉన్న ఈ పర్టికులర్ పీస్ మీకు నా దగ్గర 7,900 నుంచి 8,800 వరకు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇదే క్వాలిటీ ఇదే పీస్ మీరు అడిగితే 8,300 రూపాయలకి నేను ఈ రోజు ఇవ్వగలను. క్వాలిటీ, స్ట్రెంత్, రేటు అన్ని మీకు కన్వీనియంట్ గా ఉంటాయన్నమాట దీంట్లో. హలో గైస్, వెల్కమ్ టు హోల్సేల్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్. అన్నదేమో బిజినెస్ ఉన్నదంట, ఆ బిజినెస్ కూడా ఒకసారి అడిగేద్దాం. హాయ్ అన్న. హాయ్ అన్న, ఎట్లున్నారా అన్న? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అన్న. బిజినెస్ ఉన్నదంట, బిజినెస్ ఏం బిజినెస్ అది మరి? మనది ఫార్మ్ స్మార్ట్ అనేది మన బిజినెస్ నేమ్. ఓకే ఈ ఫార్మ్ స్మార్ట్ ద్వారా మనము రైతులకు కావాల్సినటువంటి యూనో టార్పాలిన్స్ కానివచ్చు, లేకపోతే స్ప్రేయర్స్ కానివచ్చు, లేకపోతే బ్యాటరీ స్ప్రేయర్స్, అర్థాగర్స్, టిల్లర్స్, పోర్టబుల్ స్ప్రేయర్స్, ప్రతి ఒక్కటి మిషనరీ, టార్పాలిన్స్, మల్చింగ్ షీట్స్, షేడ్ నెట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే అన్న. ఓకే, అయితే మరి మన కంపెనీ నేమ్ ఏంటి మరి? మన కంపెనీ నేమ్ ఫార్మ్ స్మార్ట్ కదా? ఓకే, మనకి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మరి? స్టోర్ అడ్రస్ చెప్తారు ఒకసారి మనకు? మన స్టోర్ వచ్చేసి హైదరాబాద్ లో ఆటోనగర్ లో ఉంటుంది. ఆటోనగర్ లోపల ఉంటుంది, నియర్ టు టాటా షోరూమ్. ఓకే సూపర్ అన్న. ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. ఏమేమి ఉన్నా అవైలబుల్ గా చూపిస్తారా మరి మనకు? ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే, స్టార్ట్ చేసేద్దామా అన్న? ఫస్ట్ మనకు టార్పాలిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మరి? షూర్. మనది టార్పాలింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. మనకు వచ్చేసి మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంది, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా. సో మన ఫ్యాక్టరీ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఫ్యాక్టరీ ఉందా మనకి? ఇంకా ఫ్యాక్టరీ ఉంది. సో అక్కడ నుంచి తయారు చేసి ఇక్కడికి పంపించి ఇక్కడ చుట్టుపక్కల మనకు దగ్గరలో ఉన్న రైతులకి వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటాము. మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఓకే, ఇందులో ఉన్నవన్నీ మోస్ట్లీ మన ఓన్ ప్రొడక్ట్స్, మన ఓన్ బ్రాండ్స్. ఓకే, ఇందులో ఓన్లీ ద బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ మాత్రమే మనం పెట్టుకుంటాము. ఓకే, కమర్షియల్గా దొరికే కమర్షియల్ క్వాలిటీ అంటే తక్కువ క్వాలిటీ తక్కువ రేటుకు దొరికే ఐటమ్స్ అవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. బట్ మన స్పెషాలిటీ ఏంటి, మన క్వాలిటీ కరెక్ట్, మన క్వాలిటీ ఏంటి, మనం ఏంటి అనే దానికి బెస్ట్ ప్రోడక్ట్ని తక్కువ రేట్లో, వీలైనంత తక్కువ రేట్లో రైతుకి సప్లై చేసి ఓకే రైతుని ఎనేబుల్ చేయాలా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ. సహాయం చేయాలా రైతుకి, ఒకటి చేయాలా అని చెప్పేసి. కరెక్ట్. ఓకే అన్న, సూపర్. స్టార్ట్ చేద్దాం. ఒకసారి టార్పాలిన్ గురించి చెప్తారా? సో నేను ఇప్పుడు మన దగ్గర ఉన్న అవైలబుల్ టార్పాలిన్స్ మొత్తం చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనది బెస్ట్ అని మీకు అర్థం కావాలంటే నేను మార్కెట్లో దొరికే దాంతో నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్
ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మార్కెట్లో మీకు ఎక్కడ కావాలన్నా దొరుకుతూ ఉంటుంది. ఓకే ఓకే, సో కానీ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది కదా దీనికి దానికి. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే ఓకే. సో ఈ ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా మీకు దొరుకుతుంది. ఓకే ఓకే, ఈ ప్రోడక్ట్తో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే చూడడానికి మాత్రమే ఇది టార్పాలిన్. ఓకే, పనికి మాత్రం పనికిరాదు. ఇది తీసుకుని వెళ్ళేసి మనం ఇంటి పైన లేకపోతే మేకలు గొర్రెలు కోళ్ళ షెడ్ల పైన ఇట్లా వేసామనుకోండి, ఇది ఏమవుతుందంటే వితిన్ ఒక వారం నుంచి నెల లోపల పాడైపోతుంది. దీనికి ఇది చినిగిపోవడం అన్నది కామన్. ఇట్లా ఎట్లా ఎట్లా కావాలంటే చినిగిపోతుంది. ఓకే, ఇది చినిగేది ప్రాబ్లం కాదు. దీంట్లో చాలా ఎక్కువ శాతం కాల్షియం వేసుంటారు. ఓకే, దీనివల్ల ఎండకి పగిలిపోతుంది, పగిలిపోయేసి పౌడర్ అయిపోతుంది. సో ఇట్లాంటి ప్రోడక్ట్ మీకు మార్కెట్లో చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. తర్వాత వీటికి సైజులు కరెక్ట్గా ఉండదు, వెయిట్ కరెక్ట్గా ఇవ్వరు. 30-40 వచ్చేసి 10 కేజీలని ఇస్తారు. ఆ GSM అంటే 250 GSM అంటారు. ఇష్టం ఉన్నట్టు చెప్పేస్తారు. ఓకే, సో మన దగ్గర రాస్తే కరెక్ట్ GSM రాస్తాం, కరెక్ట్ పొడవు వెడల్పు రాస్తాం. ఓకే, పొరపాటున కదా, యాక్చువల్గా సిస్టమ్ ప్రకారం వెడల్పులో కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 6 feet రోల్ అనుకోండి, ఇంకో జాయింట్ వేస్తాం. ఆ జాయింట్ వేసినప్పుడు 2 inches అని తగ్గుకుంటా వస్తుంది. ఓవరాల్గా మనకి వెడల్పులో కొంచెం ఎవరు చేసినా, నేను చేస్తేనే కాదు, ఎవరు చేసినా అది కొంచెం తక్కువ వస్తుంది. పొడవు మాత్రం ఖచ్చితంగా మీకు కరెక్ట్గా ఇస్తా, దాంట్లో డౌటే లేదు. ఓకే ఓకే, సూపర్. మీకు 100% పొడవు ఉంటుంది. మీకు దానిపైన రాసిన GSM కి ఎంత వెయిట్ రావాలా అంత వెయిట్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే, అది మా యొక్క స్పెషాలిటీ. బయట ఉన్నట్టు మేము ఎట్లా అంటే అట్లా నెంబర్ అయ్యాము, 250 GSM అన్నామా, 250 GSM ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దాంట్లో డౌటే లేదు. ఓకే, సో ఇది దీని గురించి ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దీన్ని పక్కన పెట్టేస్తే మన దగ్గర నెక్స్ట్ వస్తున్న ప్రోడక్ట్ మ్యాట్ ఫినిష్ ప్రోడక్ట్ ఉంది. ఇది దీనికి అడ్వాంటేజ్ అంటే దీనిపైన ఎంత గీకినా కానీ, చేతితో కాదు ఒక రాయి పెట్టుకొని గీకినా కానీ దీనిపైన ఉన్న లామినేషన్ లేదు. ఓకే, దీని స్ట్రెంగ్త్ చూపిస్తాను చూడండి. ఇది నేను ఎంత లాగినా నా చెయ్యి తెగుతుందేమో కానీ ఇది మాత్రం కట్ అవ్వదు. అంత స్టాండర్డ్ ఉంటుంది. మీరు ఎంతైనా లాగచ్చు, ఏ డైరెక్షన్ లో అయినా లాగి చూడండి. ఇది మెయిన్లీ మేము హెవీ యూసేజ్ కి, అంటే ట్రక్స్ కి, లేదంటే రోజు రోప్ వేసి లాగటము, లేకపోతే రోజు దాన్ని తీస్తా వేస్తా ఉండడము, అట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి ట్రక్కులకి కానీ వీటికి కానీ మనం ఇస్తాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 180 210 GSM ఉంది. కొందరు ఇదే 210 GSM, కొందరు వచ్చేసి నాకు 250 GSM కావాలా అని అడుగుతారు. అవసరానికి ఏదో అది తీసుకుంటే సరిపోతుంది. అన్ని మనకి 250-300 GSM వ్యవసాయానికి అవసరం లేదు. అది ట్రక్స్ కావాలా, లేకపోతే ఇంకో దగ్గర ఇండస్ట్రియల్ యూజ్ కావాలా, దేనికి దానికి కావాలో దానికి మాత్రమే మనం దీన్ని యూజ్ చేసుకోవాలా. ఓకే, సో ఇది ఒక ప్రోడక్ట్. దాని తర్వాత రైతుల కోసం మా దగ్గర ఒక స్పెషల్ ప్రోడక్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా లోపల మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా అవే. ఓకే, వీటికి దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి సోల్జర్. సో మన దగ్గర హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇది. సో ఈ సోల్జర్ అనే ఈ ప్రోడక్ట్ లాస్ట్ 6 years నుంచి సౌత్ ఇండియా మొత్తం, మేబీ కేరళ, తమిళనాడు వదిలేస్తే ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 స్టేట్స్లో ది బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్. దీని తర్వాతే మిగతా ఏమన్నా ఒరిజినల్ క్వాలిటీ సెల్ అవుతున్నది. ఓకే, మీరు అక్కడ చూసుకోవచ్చు, మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా దీనికి వేరే ప్రోడక్ట్ దీని దగ్గరగా కూడా లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ప్రతి ఒక్కటి, అంటే లైక్ క్వాలిటీ కానీ, క్వాలిటీ, స్ట్రెంగ్త్, రేటు అన్ని మీకు కన్వీనియంట్ గా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, సూపర్. సో దాని ప్రైస్ ఏమైనా చెప్తారా మరి మనకు? ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో ప్రైస్ చెప్పడానికి అవ్వట్లేదు. ఎందుకంటే మేము అంతకుముందు చాలా మంచి ప్రైస్కి ఇచ్చేవాళ్ళం. వన్స్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత, అమెరికా ప్లస్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత
రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అవునవును. ఎందుకంటే మనకి రా మెటీరియల్ దొరకట్లేదు. అవును. మేము రా మెటీరియల్ 100 రూపాయలు కొనాల్సిన రా మెటీరియల్ ఈ రోజు 150 రూపాయలు కొనాల్సి వస్తుంది. అవును. ఓకే, దాన్ని తీసుకొని వచ్చి చేసి అంత అది ఒక హెచ్డి ఎల్డి అయితే 200 చిల్లర రూపాయలు 250 రూపాయల పైన వెళ్ళిపోయింది. ఓకే. సో కరెంట్ సిచ్యువేషన్ లో సో ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా మీకు రేట్ ఈ రోజు చెప్పింది రేపు ఉండట్లేదు. అవును, స్టేబుల్ గా ఉండట్లేదు. స్టేబుల్ గా ఉన్నప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఓకే. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను అనుకో దాన్నే పట్టుకుంటారు. అది చాలా ఎక్కువ ఉండొచ్చు, లేదంటే తక్కువ కూడా అవ్వచ్చు రేపు పెరిగితే. ఇంకా పెరిగే మోడ్లోనే ఉంది. సో మన దగ్గర ఏ స్టాక్ ఏ రేటుకి అయితే కొన్నామో, ఏ రేటుకి అయితే మనం రా మెటీరియల్ కొన్నామో ఆ దాని లెక్క ప్రకారం మీకు కన్వీనియంట్ రేటుకు ఆల్వేస్ మేము రైతు పక్షపాతే, ఆల్వేస్ మేము రైతుకి మంచిగా ఉండేటంటే రేట్ ఫిక్స్ చేస్తాము. సో మీకు అర్థమవుతుంది. నేను స్ప్రేయర్స్ రేటు ఇవన్నీ మీకు మళ్ళీ చెప్తాను. స్ప్రేయర్స్ రేట్ చెప్పగలను, ఇది కాన్స్టెంట్ గా ఉంది ప్రస్తుతానికి. నేను మీకు క్లియర్ గా చెప్తాను దాని రేట్ ఎంత ఉంది అన్నది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. ఓకే. సో ఇది ఒకటి రెగ్యులర్ యూజ్ కోసం, కమర్షియల్ యూజ్ కోసం, కన్స్ట్రక్షన్ పర్పస్ లేకపోతే యూనో ఏదైనా మల్టీపర్పస్ ఒక 1 to 3 టైమ్స్ పడేసేదానికి ఈ ప్రోడక్ట్ ను వాడుకోవచ్చు. దీనికి స్ట్రెంగ్త్ ఉంటుంది, ప్లస్ జిఎస్ఎం వచ్చేసి 120 జిఎస్ఎం మనకి కన్వీనియంట్ గా ఉంటుంది, తక్కువ రేటుకు దొరుకుతుంది. వెయిట్ కొంచెం తక్కువ వచ్చింది, స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఓకే, నేను ప్రతిదీ మీకు చింపి చూపించాల్సిన అవసరం లేదు. 100% మేము చెప్పామంటే అది ఉంటుంది. ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, 6 ఏళ్ళ నుంచి మా దగ్గర రైతులు వస్తున్నారంటే మిగతా మన ప్రోడక్ట్స్ కొన్ని ఇక్కడ పెట్టున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకి 3 లేయర్ అనమాట. యాక్చువల్గా దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి టార్పలిన్ దీనిలాగా ఫస్ట్ ఒక ఎల్డి షీటు, తర్వాత వచ్చేసి ఇలా ఉన్న దారాలు ఉంటాయి, తర్వాత వీవింగ్ అంటారు దీన్ని. ఈ వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది, దానిపైన మళ్ళీ ఒక ఎల్డి షీట్ ఉంటుంది. ఓకే, కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది, లోపల వచ్చేసి ఇట్లా ఒక ఎల్డి షీట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్యాబ్రిక్, ఇది ఎల్డి షీటు, మళ్ళీ దీని తర్వాత ఇది వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్. సో ఈ 2 ఫ్యాబ్రిక్స్ మధ్యలో శాండ్విచ్ చేసి ఇట్లా ఒక ప్రోడక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే లారీలకి వీటికి వాడేటప్పుడు దీనిపైన రోపేస్ లాగుతారు. రోపేస్ లాగితే ఎంత హైలీ బాండెడ్ షీట్ ఉన్న ఎల్డీ షీట్ ఉన్నా కానీ ఈ ఎల్డీ షీటే మనకి నీళ్లు లోపలికి పోనీయకుండా చేసేది. ఓకే, అది మనకి డ్యామేజ్ అవుతుంది హెవీ యూజ్ తోటి. ఇప్పుడు ఇది పైన ఉండడం వల్ల ఇది డ్యామేజ్ అయినా కానీ ఓకే లోపల షీట్ డ్యామేజ్ అవ్వదు, వాటర్ కిందకి రావు. మీరు ఎట్లా కావాలంటే ఎట్లా రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు, నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, చాలా నీట్ గా మీకు చాలా లైఫ్ వస్తుంది. ఇది స్పెషల్ టెక్నాలజీ. ఇది మనకి 230 జిఎస్ఎం నుంచి 400 జిఎస్ఎం వరకు ఉంది. అంత క్వాలిటీ ఉంటుందా? మన ఇవన్నీ క్వాలిటీ ఐటమ్స్ మీకు ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తుంటాను. ఓకే, ఇది ట్రక్స్ కోసం వాడే క్వాలిటీ. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే సో ఇది పాండ్ లైనింగ్ కోసం వాడే 400 మైక్రాన్స్ షీట్. ఓకే ఓకే 380 జిఎస్ఎం ఉంటుంది, 400 మైక్రాన్స్ అంటారు దీన్ని. ఓకే, ఇది నీళ్ళ గుంటల కోసం వాడుకోవచ్చు. దగ్గరగా ఇది 5 ఏళ్ళు 6 ఏళ్ళు డిఫరెంట్ ఉంది దీని ఫినిషింగ్, షైనింగ్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే, ఇది నీటి గుంటలో వేసేసి అట్లాగే వదిలేస్తే ఒక 5-10 ఏళ్ళు అట్లాగే వచ్చేస్తుంది. 10 to 15 వేసేస్తుందా? దీన్ని మేము దగ్గరగా 4 years గ్యారంటీ ఇచ్చిస్తాం. 4 years గ్యారంటీ కూడా ఇస్తారా? ఇది వచ్చేసి దీన్ని 5 years గ్యారంటీ ఇస్తాం, 500 మైక్రాన్స్. ఓకే, ఇది కూడా 5 years గ్యారంటీ ఇస్తాం, ఈ 500 మైక్రాన్స్. ఓకే, ఇది 300 మైక్రాన్స్. సో ఇది ఉంటుంది, గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు మేము. సో ఒక 3 years అట్లా ఉంటుంది. సో ఇది 300 మైక్రాన్స్. ఓకే, సో మనకి అందరు రైతులకి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావాలని అడగరు. నాకు ఒక 4-5 ఏళ్ళు వస్తే చాలంటే ఇది ఇచ్చామనుకోండి మోర్ దాన్ 5 years వచ్చేస్తుంది. బట్ ఇది జిఎస్ఎం తక్కువ కాబట్టి వెయిట్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా మనకి రేట్ తక్కువ వస్తుంది. ఓకే, ఇది క్వాలిటీ అల్టిమేట్. క్వాలిటీలో మా దగ్గర క్వాలిటీ గురించి క్వశ్చన్ చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి టాప్ నాచ్ ఉంటుంది క్వాలిటీ. అట్ ద సేమ్ టైం మీకు కన్వీనియంట్ రేట్ పెడతాము. మీరు ఇదే టైప్ బయట ఎక్కడన్నా ఇదే క్వాలిటీ బయట తీసుకుంటే మా దగ్గర తీసుకుంటే
మీకు రేట్ డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే సూపర్. ఓకే, ఒక 30-40లో దగ్గరగా మీరు ఇంకా యాక్చువల్గా దాని వెయిట్, దాని క్వాలిటీ రెండు చెక్ చేసుకుని వస్తే ఒక పీస్కి నేను 1000 నుంచి 1500 రూపాయలు డిఫరెన్స్ ఇవ్వగలను. సూపర్. 30-40 అండ్ అబౌవ్. ఓకే. చిన్న పీసులకి అంత డిఫరెన్స్ చూపించలేకపోవచ్చు, పెద్ద పీసులకి ఎక్కువ డిఫరెన్స్ వచ్చేస్తుంది. 2000, 3000, 5000 డిఫరెన్స్ తో కూడా నేను ఇచ్చిన రోజులు ఉన్నాయి. 5000 మార్కెట్ లో రేట్ వాళ్ళ ఇష్టం. మీరు నమ్మారా, డబ్బులు మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్, క్వాలిటీ కూడా మనదే ఉంటది. అవును అవును, టాప్ నాచ్. అవును. సో రెండో పాయింట్ నేను మీకు చెప్పాల్సుకుంది ఏంటంటే, ఓకే, మేము కొన్ని ఏరియాల్లో, మాకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో డీలర్స్ ఉన్నారు. ఓకే ఓకే, కొన్ని ఏరియాల్లో ఇంకా డీలర్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇంకా దీనికే కాకుండా ఇంకా వేరే గోడౌన్స్ కూడా ఉన్నాయా మనకు? ఉన్నాయి. ఇక్కడ ఆటోనగర్ లోనే 3 గోడౌన్స్ ఉన్నాయి. ఆటోనగర్ లోనే 3 ఉన్నాయా? ఓకే, ఇది ఒక గోడౌన్. ఇది కాకుండా ఇంకొక 2 గోడౌన్. ఒక దాంట్లో కంప్లీట్ మిషనరీ ఉంటుంది, ఇంకో దాంట్లో కొంచెం మిషనరీ, కొంచెం టార్పాలిన్స్ ఉంటాయి. ఓకే, ఇది కాకుండా బెంగళూరులో 2 గోడౌన్స్ ఉన్నాయి. చాలా గోడౌన్స్ ఉన్నాయి. బెంగళూరులో పెద్ద గోడౌన్. పెద్ద బిజినెస్ మనది. మరి మంచి బిజినెస్ చేస్తాం మేము. ఓకే సూపర్. సో బిజినెస్ పరంగా రైతులతోటి మేము 6 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. మంచి బిజినెస్ మంది. ఓకే, అందుకే మేము ₹1 తక్కువ ఇవ్వగలం. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ 10 రూపాయలు తీసుకొని అమ్మే బదులు ఒక ప్రోడక్ట్ లో 5 రూపాయలు తీసుకొని 10 మందికి అమ్మితే అప్పుడు నాకు బెనిఫిట్ ఇంకా ఎక్కువ వస్తుంది, ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఇంకా మాకు నేనేం చేయాల్సిన అవసరం లేదు. గోడౌన్స్ ఎలాగ ఉన్నాయి, దీంట్లో వర్కర్స్ వాళ్ళే, ఓకే, ఎంప్లాయీస్ వాళ్ళే, మిగతా ఓవర్ హెడ్లు ఏం లేవు. సో ఒకటి అమ్మే దగ్గర 4 అమ్ముతున్నాను అంతే. సో రేట్ మాత్రం బయట కంటే చాలా తక్కువ చేసి అమ్ముతున్నాను. సో నేనేం చెప్తున్నా అంటే క్వాలిటీ రెండు ఒకటే. యాపిల్ అంటారు కదా, రెండు ఒకటే. బంగారాన్ని బంగారంతో కంపేర్ చేయండి, మట్టిని మట్టితో కంపేర్ చేయండి. ఈ రెండింటిని మీరు కంపేర్ చేస్తే మన బంగారం రేటు తక్కువ ఉంటుంది అంతే. ఓకే, సో అది నేను చెప్తున్నది. ఎట్లా తక్కువ ఇవ్వగలను నేను ఆల్రెడీ చెప్పాను. ఒకటి అమ్మే దగ్గర 10 అమ్మి ఆ ఆదాయం, ఒకటి అమ్మే దానికంటే ఇంకా ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నాను. సో నా బిజినెస్ వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఇంకా వర్కౌట్ అవుతుంది, ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఇంకోటి, నేను ఇచ్చిన ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఇవి 6 ఏళ్ల నుంచి ఈ ప్రొడక్ట్లు వాడుతున్నారు, ఇంకా వాడుతున్నారు. ఒకవేళ రైతు ఏం చేస్తాడు, ఒక పంట సీజన్లో వాడుకుంటాడు, తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు. ఓకే, మళ్ళా రెండో సీజన్కి వాడతాడు 1 సంవత్సరం. ఓకే, ఇట్లా వాడే రైతు దీన్ని 4-5 ఏళ్ళు హ్యాపీగా వాడుకోవచ్చు. ఓన్లీ వచ్చేసి ఎలుకలు అట్లాంటివి ఉంటాయి, కొట్టకుండా పెట్టుకుంటే చాలు అంతే. మిగతా అంతా మీకు ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతుంది. ఓకే, అది టార్పాలిన్స్ గురించి. ఈ టార్పాలిన్స్ అయిపోయిన తర్వాత మన దగ్గర మల్చింగ్ షీట్స్ దొరుకుతాయి. మల్చింగ్ షీట్స్ అంటే టమోటా లేకపోతే బొప్పాయ ఇట్లాంటివి వేసేటప్పుడు, టొమాటోకి వచ్చేసి ఒక చుట్టూ అంతా గడ్డి మొలవకుండా ఒక షీట్ వేస్తాం. అవి ఉన్నాయి. అవి ది బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. మనది కొంచెం బయట వాళ్ళతో పోలిస్తే రేట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ లోకల్ గా అంతా ఆర్పి మెటీరియల్ దొరుకుతుంది. ఆర్పి అంటే రీప్రాసెస్ మెటీరియల్, అది ఆటోమేటిక్ గా పగిలిపోతుంది. నేను మీకు గ్యారంటీ ఇచ్చిస్తా, ఇది ఇన్ని రోజులు ఉంటుంది అని చెప్పి గ్యారంటీ కార్డ్ ఇచ్చిస్తా. గ్యారంటీతో సహా ఇస్తున్నారు. గ్యారంటీ కార్డ్ ఇచ్చిస్తా. ఎలాగైతే ఇట్లా ఫ్యాన్ కొంటే ఇలా ఫ్యాన్ కొంటే ఎలా అయితే కార్డు ఇస్తారో, నేను నా మల్చింగ్ షీట్ కి ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిస్తా. ఇది 3 నెలలు ఉంటుంది, ఇది 6 నెలలు ఉంటుంది, ఇది సంవత్సరం ఉంటుంది అని చెప్పి మరి 100%. ఎందుకంటే మా ప్రోడక్ట్ పైన మాకు అంత నమ్మకం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, బయట ఆర్పి ఇప్పుడు 4 మీటర్ బై 400 మీటర్స్ రోల్, వాళ్ళేమో నేను 1200కి ఇచ్చేస్తానంటారు, నేను ఇలేను. అదేంటే మన క్వాలిటీ వేరే, వాళ్ళ క్వాలిటీ వేరే. మనకు బయట దొరికే ఈ పాల ప్యాకెట్లు లేకపోతే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా వేస్ట్ మెటీరియల్ రోడ్డు పక్కన ఏరుకొని వెళ్తుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఖరీదు చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పర్చేజ్ చేసి వాటిని కరిగిచ్చి దాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ అది, దాన్ని మళ్ళా వాడితే మీరు ఎండకేస్తే పగిలిపోతుంది. ఓకే, సో అది మల్చింగ్ షీట్స్ గురించి. మా దగ్గర షేడ్ నెట్స్ దొరుకుతాయి. షేడ్ నెట్స్ మంచి రేటుకి ఇస్తా ఉన్నాము. యుద్ధం వల్ల కొంచెం రేటు పెరిగింది, సో దాన్ని ఆలోచన చేస్తున్నాము, తగ్గినప్పుడు తగ్గిద్దామని చెప్పేసి. తర్వాత మీకు ఈ
స్ప్రేయర్స్ అయితే మన కంపెనీ నేమ్ తోనే వస్తాయి, ఫార్మ్ స్మార్ట్ అని చెప్పేసి. మీకు ఓపెన్ చేసి కూడా మళ్ళీ చూపిస్తాను. సో మనం జస్ట్ మన పవర్ స్ప్రేయర్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీని రేటు డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. ఓకే, ఇది GX35 ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్, హోండా మోడల్ ఇంజన్. ఓకే, సో దీనికి ఇక్కడ వచ్చే పంప్ ఉంది కదా, ఇది డబుల్ సెక్షన్ పంప్, బ్రాస్ పంప్. ఓకే, సింగిల్ సెక్షన్ ఉంటుంది, డబుల్ సెక్షన్ ఉంటుంది. డబుల్ సెక్షన్ పంప్ ఇది. ఓకే, దీని తర్వాత దీనికి ఒక లాంగ్ ఫిల్టర్ ఇస్తాము. ఓకే, హెవీ హోస్ పైప్ ఇస్తాము. ఓకే, దీంట్లో 20 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఎక్కువ 4 స్ట్రోక్లో 2 స్ట్రోక్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే దీని లోపల ఒక బెల్ట్ ఉంటుంది, క్యామ్ బెల్ట్ అంటారు. హైయెస్ట్ క్వాలిటీ బెల్ట్ దీంట్లో ఉంది, దీంట్లో. ఎస్. ఓకే, సో ఈ క్వాలిటీ కార్బొరేటర్ వచ్చేసి ఒరిజినల్ బిగ్ డెంట్ కార్బొరేటర్. ఓకే, డబుల్ సెక్షన్ పంప్, GX35 ఇంజన్, బ్రాస్ పంప్, హెవీ బాడీ. మీరు ఎంత హెవీగా వాడినా కానీ మీరే టచ్ చేసి చూసుకోవచ్చు. హెవీ బాడీ లేదు, హెవీ క్వాలిటీ. ఓకే, సో ఇంత ఉన్న ఈ పర్టికులర్ పీసు మీకు నా దగ్గర 7,900 నుంచి ఓకే 8,800 వరకు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇదే క్వాలిటీ ఇదే పీస్ మీరు అడిగితే 8,300 రూపాయలకి నేను ఈరోజు ఇవ్వగలను. 8,300కి ఈ పీస్ ఇట్లాగే ఇవ్వగలను. ఓకే, ఇందులో ఇంకో క్వాలిటీ ఉంది, దీనికన్నా పైన క్వాలిటీ. అది 8,800 పడుతుంది. అది ఫార్మ్ స్మార్ట్ నేమ్ తోనే వస్తుంది. ఓకే, బేసిక్ గా ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క కాన్ఫిగరేషన్ చేంజ్ చేయకుంది ఒక 200-300 యాడ్ అవుతా ఉంటుంది. మనకి అంత టాప్ లో ఉన్నదే కావాలా, అవసరానికి ఏదో అది వాడుకోండి. ఓకే, మీకు ఇప్పుడు దొరికేది ఇది 13,000, మినిమం అంటే 12,000 పడుతుంది మార్కెట్ లో. ఏ ఊరు దగ్గర కన్నా వెళ్ళండి 12,000 తక్కువ రాదు ఇది. ఓకే, కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ 8,300 రూపాయలు. ఇది ఆఫర్ కాదు, ఆల్వేస్ ఇదే ప్రైస్ తో అమ్ముతాం. ఆఫర్ కాదు, ఇదే ప్రైస్ తో 365 డేస్ మీరు రండి. 8,300. ఇంకా మార్కెట్ యాక్చువల్గా డాలర్ వాల్యూ ఈ రోజు పెరుగున్నది కాబట్టి దీని రేటు పెరుగుంది. ఒక యుద్ధం వల్ల కూడా కొంచెం పెరుగుంది. ఈ రెండు గనక కంట్రోల్లోకి వస్తే మీకు ఇంకా దీన్ని తక్కువ రేటుకి ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇది ఎందుకు ఇవ్వగలుగుతున్నా అంటే ఇవన్నీ తయారయ్యేది చైనాలో. ఓకే, తైవాన్లో, చైనాలో ఇట్లాంటి ప్లేస్లో తయారవుతాయి. వాటి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ చేసుకున్న వాడు డీలర్కి ఇస్తాడు, డీలర్ సబ్ డీలర్కి ఇస్తాడు, సబ్ డీలర్ రీటైలర్కి వెళ్తుంది. ఇన్ని చైన్లు చేసుకుంటా పోయేసరికి రూపాయి వాల్యూ 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ నేనే డీలర్ని, నేనే ఇంపోర్టర్ని, నేనే రీటైలర్ని, అన్నీ నేనే. సో నా దగ్గర నుంచి మీకు వస్తుంది అంటే మీకు బెస్ట్ ప్రైస్కి రాక ఏమవుతుంది, తక్కువ ప్రైస్కి వస్తుంది. మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ క్వాలిటీ మార్కెట్లో దొరికే క్వాలిటీ కంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపటికి బయట వెళ్తే ఏమడుగుతారంటే మాకు తక్కువ క్వాలిటీ ఇచ్చి తక్కువ రేటుకి ఇవ్వు. నేను మీకు ఎక్కువ క్వాలిటీ ఇస్తా, తక్కువ రేటుకి ఇస్తా. ఓకే, సో అది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దీంట్లో వేరియేషన్ ఉంది, ఇది రేటు పెరిగింది ముందు అమ్మేదానికంటే. కానీ ఈ రోజు వచ్చేసి ఈ రోజు ఉన్న రేటు ప్రకారం మీకు ఇది 8,300కి నేను ఇవ్వగలను. ఓకే, దీని తర్వాత మళ్ళా రేపు రేటు పెరిగిన తర్వాత వచ్చి 8,300కి ఇవ్వండి అని చెప్పొచ్చు, అడగొద్దు. ఓకే, రేట్ 7,900కి ఇస్తా అంటే 8,300 చెప్పారు కదా, అప్పుడు అడగాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. జనరల్ గా ఇంత ఫ్లక్చువేషన్స్ అయితే నేను ఈ మధ్యలో ఎప్పుడు చూడాల. యుద్ధం స్టార్ట్ అయింది లాస్ట్ 1.5 months నుంచి మార్కెట్ ఎట్లా అంటే అట్లా ఉంది. ఉగాది దగ్గర స్టేబుల్ గా లేదు, అసలు స్టేబుల్ గా లేదు. ఇంక్రీజే అవుతుంది. ఆడ బాంబు వేస్తే ఇక్కడ ఒక 50 రూపీస్ 100 రూపీస్ రా మెటీరియల్ రేట్. మనకి ఇది ఈ ట్యాంక్ రావాలా. ఇది వచ్చేసి పెట్రోలియం నుంచి వచ్చే గ్రాన్యూల్స్ నుంచి తయారు చేస్తారు. ఈ ప్లాస్టిక్, ఏ ప్లాస్టిక్ అయినా పెట్రోలియం నుంచే వస్తుంది. సో అక్కడ మెటీరియల్ దొరకకపోతే ఆటోమేటిక్గా దీని వాల్యూ పెరిగిపోతుంది. చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అవుతుంది. చూసుకోవచ్చు, క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది.
దీని క్వాలిటీ చూసుకోండి, హోస్ పైప్ దీంట్లో ఇది బెస్ట్ ఉంటుంది, మీకు పగిలిపోయే దానికి కానీ దేనికి అవకాశమే ఉండదు. ఫిల్టర్ వచ్చేసి మీకు లాంగ్ ఫిల్టర్ వచ్చేది ఒకటి ఉంది, షార్ట్ ఫిల్టర్ వచ్చేది ఉంది. సో ప్రస్తుతానికి ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ లో లాంగ్ ఫిల్టర్ ఇస్తున్నాము. ఓకే, మన బ్రాండ్ నేమ్ ప్రింట్ అయి ఉన్న లెదర్ బెల్ట్ ఇది. ఓకే, బ్రాండ్ నేమ్ మనదే బ్రాండ్ నేమ్ ప్రింట్ అయింది, లెదర్ బెల్ట్ ఇది. ఓకే ఓకే, సో క్వాలిటీ అయితే యా మన దగ్గర మనకు కావాల్సిన సైజులు ఎప్పుడు రెడీ ఉంటాయి. ఓకే, సో ఇదంతా మన ఈ ఒక్క గోడౌన్లో బెంగళూరు హైదరాబాద్ గోడౌన్లో స్టాకు. ఓకే, ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర. ఇది యాక్చువల్గా సరిపోదు మనకి, ఇంకా ఇది ఆఫ్ సీజన్. ఓకే, యాక్చువల్గా సీజన్లో ఈ గోడౌన్ సరిపోదు, ఆ గోడౌన్ నిండిపోతుంది, అన్ని నిండిపోతాయి. ఓకే, హోల్సేల్ కదా మొత్తం మన దగ్గర? మొత్తం హోల్సేల్, రీటైల్ ఏమన్నా ఉందా? రీటైల్ ఏమి ఉండదు, ఓన్లీ హోల్సేల్. ఎవరన్నా ఒకరిద్దరు ఇక్కడికి వస్తారు, తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళ ఊరికి కావాలని చెప్పేసి. వాళ్ళకి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాము. సో మన దగ్గరకు వచ్చేసి అంతా టన్నులు తీసుకెళ్తుంటారు. హోల్సేల్ రేట్కి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇస్తుంటాం, ఒకటి రెండు. సో ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ క్వాలిటీ. ఓకే, సో వీటికి డిమాండ్ నేను చెప్పాను కదా, సౌత్ ఇండియాలో ది బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇది. ఓకే, దీని తర్వాతే ఏదైనా ఏ బ్రాండ్ అయినా. సూపర్. లక్షలాది ఫార్మర్స్ దగ్గర మన పీసులు ఉన్నాయి. ఒక్కసారి కాదు, ఒకసారి తీసుకుంటే 2-3 ఏళ్ళు. సో నాకు జనరల్గా కాల్ వస్తుంటాయి, 3 ఏళ్ల క్రితం తీసుకున్నాము, మళ్ళీ మా పక్కింటి అతను అడుగుతున్నాడు, మీ పీస్ ఏమైంది, అది ఇంకా అట్లాగే పక్కింటి అతను అడుగుతున్నాడు, అట్లా. సో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి, అదే క్వాలిటీ. ఓకే, చాలా స్టాక్ ఉంది, ఇదంతా హోల్సేల్. అవును, ఇక్కడ చూడండి, చూసుకోవచ్చు. ఫుల్ స్టాక్ వచ్చేసింది, ఫుల్ స్టాక్ ఉంది. వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి, హోల్సేల్ డీలర్స్ వీళ్ళే కాబట్టి స్టాక్ అయితే ఫుల్ ఉంది. ఇంక ఇది తక్కువనేనంట, ఇదే ఇంత ఎక్కువ ఉందంటే ఇంకా తక్కువనేనంట. ఇదే ఒక గోడౌన్, చిన్న గోడౌన్, ఇంకా చాలా గోడౌన్స్ చాలా ఉన్నాయంట వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ లెవెల్ చూసుకోవచ్చు. సూపర్ మొత్తం హోల్సేల్ అమ్మేస్తున్నారు. ఇంకా రైనీ సీజన్ వస్తుంది, నెక్స్ట్ రైనీ సీజన్ వస్తుంటే మనకి కంటిన్యూస్గా మేము ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం, అయిపోతూ ఉంటుంది. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మా ప్రైస్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. సో దానివల్ల మన దగ్గరికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు, డీలర్స్ కానీ ఫార్మర్స్ కానీ. ఓకే, ఫార్మర్స్గా తక్కువ, సో మేము డీలర్స్ ఎక్కువ. సో నేను ఇప్పుడు అదే చెప్తాను, ఎక్కడెక్కడైతే ఏరియాలో లేరో డీలర్స్, ఆ ఏరియా నుంచి నేను డీలర్షిప్ కోసం చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఎవరైనా వచ్చి నేను ఇట్లా చేస్తా, బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్న వాళ్ళకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇస్తారు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చితేనే ఇస్తాను. ఎవరంటే వాళ్ళకి ఇది ఇవ్వను, ఎందుకంటే ఇది అందరూ అమ్మగలిగే ప్రోడక్ట్ కాదు. మార్కెట్లో 10 రూపాయలు దొరికే ప్రోడక్ట్ 11 రూపాయలకి అమ్మేస్తారు. ఇది దొరికేదే 15 రూపాయలు దొరుకుతుంటే మార్కెట్లో 11 రూపాయలు దొరుకుతుంది కదా అని చెప్పేసి అట్లా క్వాలిటీ దానికి దీనికి చెప్పాను కదా, బంగారమే మట్టే. ఈ రెండింటిని కంపేర్ చేసి అమ్మగలిగే వాళ్ళకి, ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళకి నేను డీలర్షిప్ ఇస్తాను. ఓకే, కొత్త షాప్ ఓపెన్ చేసుకున్నా అంటే కొత్త ఓపెన్ చేసుకున్నారనుకున్నా అని సపోర్ట్ చేస్తారు కదా. మా సర్వీస్ వచ్చేసి టాప్ నాచ్ ఉంటుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మా సరుకంతా మాది, లేదంటే మళ్ళీ చెప్తా. సో మా సర్వీస్ వచ్చేసి చాలా బాగుంటుంది ఎవరికైనా. సో మీకు మా డీలర్కి ఎటువంటి ప్రాబ్లం రానివ్వకుండా సీజన్లో సప్లై ఉంటుంది, క్వాలిటీ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఓకే, రైతు దగ్గర మాట రానియకుండా ఈ రిపీటెడ్ కస్టమర్స్ తెప్పించేట్లు మా ప్రోడక్ట్ ఉంటుంది. ఒకటి కాదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏ ఏరియా అందరికీ ఒకటే ప్రోడక్ట్ ఇవ్వం, ఏ ఏరియాకి ఏ వర్క్కి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తాం. సో ఎందుకంటే మనం అన్ని తయారు చేయొచ్చు. సో బెంగళూరు గోడౌన్లో, బెంగళూరు ఫ్యాక్టరీలో మొత్తం అంతా మీకు కావాల్సిన సైజ్, ఇప్పుడు మీకు ఒక సైజ్ కావాలి, ఓకే, యాజ్ అ డీలర్ మీరు అడిగితే మీకు ఈ రోజుకి దాన్ని రెడీ చేసి రేపు మీకు ట్రాన్స్పోర్ట్కి వేసే కెపాసిటీ మనకుంది. అంత కెపాసిటీ. ఓకే, ఇప్పుడు జనరల్గా 18-24, 18-30, 24-30, 30-40, 40-40, 40-60, 40-50, 50-50 ఇట్లా అన్ని సైజులు, ఈ స్టాండర్డ్ సైజెస్ ఇవి ఉంటాయి మీకు టార్పాలిన్స్లో. ఓకే, మీకు ఏదన్నా నాకు 25-33 కావాలన్నారు, ఎవరి దగ్గర ఉండదు అది స్టాక్. సో దాన్ని మీకు రేపటికి రేపు కావాలి మీకు, ఎట్లా? అప్పుడు నేనేం చేస్తా అంటే ఇమీడియట్గా రెడీ చేయించేసి సైజు మీకు ఇస్తాను.
సో ఇవి మన దగ్గర రోల్స్ రూపంలో రెడీగా ఉంటాయి, ఎప్పుడు కావాలన్నా కానీ ఓకే రెడీ రోల్స్ చేసి పెట్టుకొని ఉంటాము. మీకు కావాల్సిన సైజు మీకు కావాల్సిన టయానికి మేము పంపించేదానికి ప్రయత్నం చేస్తాం హోల్సేల్లో. బయట వచ్చేసి 5,500 ఉంటుంది ఇది. ఓకే